సో ఈరోజు రోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుందాం అనే సిరీస్లో భాగంగా ఇది పెన్సిల్ అనేది ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది ఆర్టిస్ట్ లైఫ్లో. సో ఏది లేకపోయినా కొత్త పెన్సిల్, ఒక చిన్న స్కెచ్ బుక్ ఉంటే యూ కెన్ క్రియేట్ వండర్స్. ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఆర్టిస్టులైన లియోనార్డో డావించి, మైకిల్ ఆంజిలో ఇట్లాంటి వాళ్ళంతా విన్సెంట్ వ్యాంగోతో సహా వాళ్ళు పెన్సిల్తో చాలా బాగా ప్రయోగాలు చేశారు. సో మనకు చాలా పెన్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక పెన్సిల్ మామూలుగా నటరాజ్ పెన్సిల్ దొరుకుతుంది, కానీ ఆర్ట్ వేయడానికి ఉపయుక్తమైన పెన్సిల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పెన్సిల్ అనుకోండి, అంటే పలచగా పడుతుంది ఇట్లా. పెన్సిల్ అనుకుంటే ఆర్టిస్ట్కున్న కమాండ్ని బట్టి సన్నగా అయినా వేసుకోవచ్చు, పెన్సిల్ ఇట్లా క్రాస్ పెట్టి ఇట్లయినా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎప్పుడన్నా పల్చగా వేయాలనుకుంటే ఓకే, మనకి 1B, 2B, 3B, 4B, 5B, 6B ఇట్లా పెన్సిల్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఆర్ట్ కోసం వాడే పెన్సిల్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో మనకి సాఫ్ట్, హార్డ్, మీడియం అని ఈ కంపెనీ దొరుకుతున్నాయి క్యామ్లిన్లో. దీని మీద సాఫ్ట్ అని ఉంది కదా, కనిపిస్తుంది ఇక్కడ సాఫ్ట్. సో ఇవన్నీ సాఫ్ట్, ఎందుకంటే నేను ఎక్కువ సాఫ్ట్ వాడతా కాబట్టి సాఫ్ట్. సో ఈ పెన్సిల్తో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే దానివల్ల హ్యాండ్ మీద చాలా మంచి మూమెంట్ వస్తుంది. ఈవెన్ బ్రష్ మూమెంట్స్ కూడా పెన్సిల్ మూమెంటే బ్రష్ మూమెంట్. ఇప్పుడు ఈరోజు ఒక 3-4 అంశాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్స్. మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాన్ని స్ట్రోక్స్ లాగా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఇప్పుడు ఇది అన్ఈవెన్ లైన్స్ వచ్చినాయి ఇట్లా, బట్ స్ట్రోక్స్ ఇట్లా వచ్చినాయి. అట్లా కాకుండా సేమ్ లెంత్ ఉన్న స్ట్రోక్స్. ఆ తర్వాత ఇంకా కింద పెట్టేస్తే ఇట్లా తీసుకుంటావు. ఇప్పుడు ఇదే బ్రష్ ఇట్లా పెట్టి ఇదే స్ట్రోక్స్ హారిజంటల్గా, వర్టికల్గా. దీన్నే బ్రష్ ఇట్లా పెన్సిల్ ఇట్లా పడుకోబెట్టి ఇట్లా కూడా చేసుకో. ఇదే పెన్సిల్ లైట్ టు డార్క్, డార్క్ టు లైట్ ప్రాక్టీస్ చేయడం. నేను లైట్ టు డార్క్ వేసి చూడండి, నేను పెన్సిల్ ఒత్తట్లే, మెల్లగా డార్క్ చేస్తున్నా. ఇప్పుడు డార్క్ టు లైట్, ఫస్ట్ డార్క్ చేసి ఇట్లా. సో వీటి మీద మనకున్న కమాండే యాక్చువల్గా ఆర్ట్ అంతా కూడా. ఇప్పుడు జస్ట్ ఇట్లా లైన్స్ డ్రా చేసుకుంటూ అద్భుతమైన స్కెచెస్ మనం వేయచ్చు. బ్లాక్ అండ్ వైట్లో నేచర్ వేయచ్చు, తర్వాత హ్యూమన్ ఫిగరేట్ వేయచ్చు, ఎన్నెన్నో వేయచ్చు. సో అట్లా ఈరోజు ఇదొకటి వర్క్. ఒక 3-4 పేపర్స్ మీద కొంత ట్రై చేద్దాం. సో మీరు వెంటనే ఇద్దరు చార్కోల్ కానీ, ఈ క్యామ్లిన్ సాఫ్ట్ కానీ, లేకపోతే కాస్ట్లీ పెన్సిల్ స్టెడ్లర్ ఉంటుంది, ఇది అది కానీ కొనుక్కొని ఒక స్కెచ్ బుక్ పెట్టుకొని మీరు చూసే గ్లాసులు, చెంబులు, మనుషుల ఫేసెస్, తర్వాత నేచరు అంతా స్ట్రోక్స్లో చూపించాలి, పులమకూడదు. స్ట్రోక్స్ ఎట్లా చూపించాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏమంటారు, ఒక కుండ అన్ని. ఇంకోటి స్ట్రోక్స్లో ఇప్పుడు నేను చెప్తున్నది అన్ని స్ట్రైట్ లైన్స్లోనే చూపించాలి. స్ట్రోక్స్ మన కర్వ్ స్ట్రోక్స్ కూడా వేసుకోవచ్చు, ఇట్లా ఇట్లా ఇట్లా. కానీ ప్రస్తుతం ఏదో ఒకటి స్టిక్ ఆన్ అవ్వాలి. నేను ఏం చేసినా స్ట్రైట్ లైన్స్, అవసరమైతే ఇది తిప్పుకోండి ఇట్లా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏదో నాకు చిన్న స్కెచ్ చేసి స్ట్రోక్స్తో ఎట్లా అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చిన్న అవుట్లైన్ వేసుకున్నాను ఇట్లా, తర్వాత దీని షాడో. ఇప్పుడు వచ్చింది కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఓన్లీ వర్టికల్ స్ట్రోక్స్తోనే ఇది పూర్తి చేయాలి. మొత్తం స్ట్రోక్స్ వర్టికల్లే ఉండాలి ఇట్లా. ఇప్పుడు ఇదేంది, ఇంకా మైండ్కి ఫిక్స్ చేసినాం. ఇంకా ఇప్పుడు ఆ వర్టికల్ స్ట్రోక్స్తో ఎట్లా వేస్తుంది నువ్వు ఎలాగైనా పెట్టుకో, బట్ స్ట్రోక్స్ వర్టికల్ ఉండాలి. దీంట్లో లైట్ టు డార్క్, డార్క్ లైట్ అన్నది మన ఛాయిస్. ఇప్పుడు ఒకవేళ లైట్ ఇక్కడి నుంచి పడుతుంది అనుకోండి, అప్పుడు ఈ ఏరియా అంతా వెళ్తుంటుంది ఇట్లా.
కొంచెం ఆల్మోస్ట్ వర్టికల్ స్ట్రోక్స్తో పూర్తి చేసి దీని మీద ఏదైనా ఒక డిజైనింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉందనుకుంటే ఇదే ఫేస్ ఉందనుకోండి తర్వాత, అందుకే ఈరోజు మనం ఫస్ట్ చెప్పింది లైవ్స్ ఓన్లీ స్ట్రైట్. అది ఎలాగో నెక్స్ట్ అందుకే చెప్పలేదు. ఫస్ట్ ఏదో ఒకటి ఫిక్స్ కావాలి, తర్వాత దీన్నే మనం కర్వ్స్, ఇప్పుడు గ్లాస్ ఎలా ఉందో నెక్స్ట్ రాను అట్లా వేయకూడదని తెలుస్తుంది. ఫస్ట్ హ్యాండ్ కంట్రోల్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా ఉందనుకో, అప్పుడు మీరు ఇట్లా కర్వ్స్ తీసుకుంటారు ఇట్లా, తర్వాత ఇట్లా ఉంటే అప్పుడు స్ట్రోక్స్ ఇట్లా వేస్తారు. నేను చెప్పేది ఇదేంది పెన్సిల్తో ఇది ఫస్ట్ క్లాస్. సో ఇద్దరు హార్జెంటల్ కానీ వర్టికల్ కానీ ఓన్లీ సింగిల్ స్ట్రోక్స్. ఉదాహరణకు ఫేస్ వేసినావు లేకపోతే ట్రీ వేసినావు, అన్ని స్ట్రోక్సే తీసుకోవాలి. లేదా సింగిల్ స్ట్రోక్, ఎగ్జాంపుల్ ఇది నీ వెపన్, ఇంకా దీన్ని ఇట్లన్నవాడు 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 ఇట్లన్నవాడు, ఇదే స్ట్రోక్. అంటే ఒక అగ్గిపుల్లని ఎన్ని దిక్కులు మలుపుతావు అన్నది. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా ఒక చిన్న ఒక లీఫ్ వేద్దాం అనుకుంటున్నా. ఆ లీఫ్ ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని నేను స్ట్రోక్స్ వేయాలంటే నేను ఇట్లనే వేయాలి. అంటే స్టిక్ అని అవ్వాలి ఒక ఫార్ములాకి, అప్పుడే మీ మైండ్ పనిచేస్తుంది. ఫార్ములాను వదిలేస్తే మైండ్ పనిచేయదు. అది మంచిగా వచ్చిందా రాలేదా అది కాదు పాయింట్, మనం ఒక దిశలో ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు సెంటర్ నుంచి ఇట్లా ఇట్లా పోయినాయి అన్ని. అట్లా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని వర్టికల్ అంటే అన్ని వర్టికలే వేయాలి. అప్పుడు కూడా ఈ ఎఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ మధ్యన ఇట్లా గీత ఉంది, డార్క్ ఉంది. ఇప్పుడు వర్టికల్గా వేసినా ఎక్కడ వేసిన డార్క్ ఉన్న చోట డార్క్ ఎలా లైట్ ఉంది. ఇప్పుడు ఈ ఏరియా అంతా డార్క్ వచ్చి లైట్ పోవాలనుకో, ఇప్పుడు నేను ఇక్కడ వర్టికల్గా వేసింది డార్క్ వేస్తే ఇట్లా. సో అప్పుడు డార్క్ లైట్ కనిపిస్తున్నది. సో కమాండ్ అనేది రావాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు సర్కిల్ ఉంది, తర్వాత ఇక్కడ ఇంకొక సర్కిల్ ఉంది. ఇప్పుడు లైట్ ఇక్కడి నుంచి పడ్డది, ఇంకోసారి లైట్ ఇక్కడి నుంచి పడ్డది. అంటే లైట్ ఎక్కడి నుంచి పడుతుందో అక్కడ ఎక్కువ డార్క్ ఉండదు, దానికి ఆపోజిట్ ఉంటుంది. నేను అందుకని ఫస్ట్ నేను వేసినట్టు వేయాలని దానికి ఇట్లా గీత గీసిన, ఇట్లా కూడా ఉంది. అంటే నీ హ్యాండ్ నీ కంట్రోల్ ఉంటుంది, నీ పెన్సిల్ పనిచేస్తుంది నువ్వు ఎట్లా అనుకుంటే ఎట్లా. లేకపోతే అంటే అది ఎటన్నా నువ్వు తీసుకెళ్ళొచ్చు. సో నీకు వస్తున్న కొద్దీ ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ వేద్దామంటే రాదు, వీడియోలో చూస్తే మీకు అనిపిస్తుంది పెన్సిల్ తీసుకుంటే నేను కూడా రఫ్ ఆడిస్తా అని, పని చేయదు. ఇదొకటి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే పద్ధతిలో ఒక నేచర్ వేద్దాం, ఓన్లీ లైన్సే. ఇది రెండోది. ఏదన్నా యాడ్. ఇప్పుడు ఉదాహరణకు కొబ్బరి చెట్టు ఉంటుంది, ఇట్లా ఉంది, అన్ని లైన్సే, స్టిక్ టు లైన్స్. మళ్ళీ అందులో డార్క్ లైన్స్, లైట్ లైన్స్, ఆ తర్వాత అవి కూడా లైన్సే. లైన్స్ని వదిలిపెట్టకూడదు, ఏదైనా ఆ లైన్స్ని అది తీసుకురావాలి ఇంపాక్ట్. అప్పుడు యాక్చువల్గా మైండ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు లాస్టింగ్ ఒక చిన్న బొమ్మ వేసి ఈరోజు ముగిద్దాం. తర్వాత పెన్సిల్కి సంబంధించిన ఒక 2-3 చిన్న చిన్న చిట్కాలు ఏంటి. పెన్సిల్ ఎప్పుడు కింద పడేయకండి, ఎందుకు లోపల లెడ్ ఉంటుంది. ఇది కింద పడుతుంది కానీ చెక్కుతుంటే ఇరిగిపోతూ ఉంటుంది, చాలామంది ఆశ్చర్యపోతారు. ఈ లోపల లెడ్ ఇరిగిపోతుంది కింద పడితే. అందుకని ఎప్పుడు పెన్సిల్ని నీట్గా చిన్న పాపను చూసినట్టు చూసుకోలేకపోతే. ఇప్పుడు నేను ఊరికే దాన్ని చిన్న ఒక ఇప్పుడు ఇంతే, పెద్దది కాకుండా చూడు, ఇంతే బాక్స్లో అది ఒకవేళ వేస్తే
అంటించుకుంటుంది పాపం. అంటే లేని దాన్ని గాలికి పోయే కంపం ముడ్డి తగిలించుకుంటే ఇదే మనిషి, అంతే అజ్ఞానం. ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని నేను జస్ట్ లైట్ విడగొడుతున్నా ఇట్లా. ఇప్పుడు ఇట్లా ఇట్లా స్కెచ్ ఇట్లుంటే ఇప్పుడు దాన్ని చూసుకుంటా మీరు ఏం లేదు, జస్ట్ కంప్లీట్ డార్కే, మొత్తం డార్క్ వేసేది చూడండి. చూడండి లైట్ కనిపిస్తుందా? అట్లా దీన్నే కొంచెం పెద్దగా నీట్గా స్కెచ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఇంకా బాగుంటుంది. ఏదేమైనా చేసే పద్ధతి ఇప్పుడు ఇంకా బాగుంది. సో చార్కోల్ అనేది, లేదా ఇదంతా చార్కోల్స్ యాక్చువల్గా, అంటే బొగ్గులాగా పడుతుంది. ఇంకా దీనికి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇదేంది క్లాస్ 1, ఇదే థంబ్నెయిల్. సో ఇప్పుడు ఒకసారి ఇవి చూపించు. సో అంత పెన్సిలే. ఒక సంవత్సరం పాటు ఖాళీ సమయం దొరికితే స్కెచ్ బుక్ తీసుకుని మీకు ఏది కనిపిస్తే అది పెన్సిల్ అచీవ్ చేయండి. తర్వాత చాలామంది ఆర్టిస్టుల స్కెచ్ బుక్లు ఉన్నాయి, అవి నేను ఆ ఫోటోగ్రాఫ్స్ అంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అయినా సరే మనం ఫొటోస్ వరకు పెట్టొచ్చు, లేదా చిన్న చిన్న 5 సెకండ్ వీడియోస్ పెట్టొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో వేసిన ట్రీ ట్రంక్స్, మైకిల్ ఆంజలో వేసిన స్టడీస్ చాలా బాగుంటుంది. సో మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. రీసా రసో వైసా. సో ఎన్ని రకాల పెన్సిల్స్ ఉన్నాయో ఒకసారి స్టేషనరీకి కూడా పోయి నేను డెమాన్స్ట్రేషన్ ఇస్తా, అంటే ఏది ఎందుకు ఎంచుకోవాలి, నువ్వు ఎట్లాంటి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఫస్టే స్టెడ్లర్ అంటే నీ హ్యాండ్ పనిచేయదు, పైసలు పోయినా పర్లేదు అనుకుంటే ఫస్ట్ తీసుకొచ్చి రకరకాల గీకండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది, చూపిపెట్ట ఇట్లా. ఇట్లా అంటే స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎంత దూరమైన స్ట్రేట్, తర్వాత లైన్స్ మధ్యన నువ్వు అటు నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది, లైన్స్ మధ్యన ఈక్వల్ డిస్టెన్స్ చూడండి. ఇప్పుడు స్కేల్ లేదు నా దగ్గర, సో ఇది ఈక్వి డిస్టెంట్ లైన్స్. తర్వాత దాని మధ్యన మళ్ళా అంటే కంట్రోల్, సో మళ్ళీ దాని మధ్యన అంటే నువ్వు అనుకుంటే ఇది నీ మైండ్ ఎంత బాగా పనిచేస్తుంది. అన్ని చిన్న చిన్నగానే అనుకుంటాం కానీ ప్రతి దానికి కొంత సాధన. అట్లా ఇట్లా వేసాను. ఇప్పుడు దీని లోపల ఒక పెయింటింగ్ కావాలంటే వెరీ సింపుల్. అక్కడక్కడ ఇట్లా ఫిల్ చేశారనుకో, అదొక థీమ్ అవుతుంది. సో మనం ప్రాక్టీస్ చేయడం ఎంత ముఖ్యమో స్టడీ చేయడం కూడా అంతే ముఖ్యం. సో ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ స్కెచ్ బుక్ చూపిస్తా, పాజ్ చేసుకో.
ఉంటారు అట్లా. చూడు స్కెచ్ బుక్ ఎంత బాగుందో, ఇంత స్కెచ్ చిన్నది. సో చూడాలి, గీయాలి, గీయాలి, చూడాలి. రంగులతో బ్లాక్ అండ్ వైట్తో తప్పులు ఉండవు స్కెచ్ బుక్లో. ఇంకా ఎంత ఉంది ఆ బుక్? ఇంతే ఉంది, చిన్నది. చూడండి, ఇంత స్కెచ్ బుక్ అది. దాని లోపల ఖాళీగా ఉంటే ఏదో బొమ్మలు వేస్తుంది అట్లా, స్టడీ పెన్సిల్ వర్క్. ఆ స్కెచ్ బుక్లో అందంగా వేయాలని ట్రై చేయొద్దు, ఒక 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 స్పిరిట్తో చేయాలి. అట్లా లైట్ అండ్ షేడ్స్ మీద దృష్టి పెట్టాలి. చూడు తాబేళ్ళు, ఇదంతా పెన్సిల్ స్టడీ. సేమ్ అదే కలర్స్ వేరే ఉండవు. పెన్సిల్ అంత అర్థమైతే కలర్స్ అంత బాగా అర్థమవుతాయి. ఎంత బాగా చేస్తారు, ఎక్సలెంట్. సో చిన్న చిన్న స్కెచ్ బుక్స్. సో ఈ మనుషులతో పీకులాడి పాలిటిక్స్ మాట్లాడి జడర్ ఇబ్బందుల గురించి డిస్కస్ చేసే బదులు చిన్న స్కెచ్ బుక్ పెట్టుకొని ఎంజాయ్ లైఫ్. అట్లా దీనివల్ల ఏమీ రాదు, మళ్ళీ ఏదో వస్తుంది అనుకున్నారు. మీరు ఎట్లా ఉన్నారు అట్లే ఉంటారు. ఇంకా 200-300 అయిపోతాయి. కానీ మీకు మైండ్లో క్లారిటీ వస్తుంది. ఎక్కువసేపు ఒక పనిని ఏమి రాకుండా చేయగలిగితే ఏదైనా వస్తే ఆబ్వియస్గా చేస్తాం కదా, అది నేను చెప్తున్నది.